మాన్సీ, మాన్సీ, ఏమైంది? నదియా ఇది? ఇంకెక్కడ నదియా? చచ్చిపోయింది మాన్సీ. నదియా, నదియా, ఏమైంది నదియాకి? ఇందాక కదా నాతో ఫోన్లో మాట్లాడింది, అప్పుడు ఏమైంది? నదియా, చూడు నదియా, ఏమైంది నదియా? ఏమైంది? నా నదియాకి ఏమైందో చెప్పు. ఏం చెప్పమంటావు? మీ మృదులే వచ్చి చంపేసింది. ఏం మాట్లాడుతున్నారు? మా మృదుల చంపడం ఏంటి? అసలు మృదుల ప్రాణాలు తీసే మనిషే కాదు. పైగా ఈ అమ్మాయి ఎవరినో చంపాల్సిన అవసరం ఏంటి? ఏంటే ఇది? నీ ఫ్రెండ్ ఎవరో చనిపోవడం ఏంటి? మృదుల చంపడం ఏంటి? ఏం జరుగుతోంది అసలు? చెప్పవే. ఏంటత్తయ్యా ఇది? చచ్చిపోయిన అమ్మాయిని డైరెక్ట్ గా తీసుకొచ్చి మృదులే చంపిందని చెప్తుంటే అనుమానించకుండా మానసిని అనుమానిస్తున్నారేంటి? మీరెన్ని చెప్పినా నేను నమ్మనే. నా బిడ్డ అలాంటిది కాదు. అయితే ఈ వీడియో చూడండి, అప్పుడైనా నమ్ముతారేమో. చూడమ్మా ఎంత పనిచేసిందో. మృదులి చంపిందని ఇప్పుడైనా నమ్ముతావా? నా మీద కోపం ఉంటే నన్నేమని చేయొచ్చు కదా. నా ఫ్రెండ్ ఎందుకు చంపింది? ఇలాగే ఏదో ఒక రోజు. ఆపు మనసి. ఎవరు చెప్పినా, ఎన్ని ఆధారాలు చూపించినా మృదుల ఒక ప్రాణం తీస్తుందంటే మేము అస్సలు నమ్మం. ఈ వీడియో ఏ ఉద్దేశంతో తీశారో, అసలు ఏం జరిగిందో ఎవరికి తెలుసు? ఏయ్, నిజం చెప్పు, ఏం జరిగింది? లేకపోతే ఆగు బావా, చచ్చింది అంత క్లియర్ గా చెప్తే ఇంకా ఏదో జరిగిందంటావేంటి? అయినా చావబోయే ముందు ఎవరైనా అబద్ధం చెప్తారా? కోర్టులు కూడా చివరి క్షణాల్లో చెప్పిన మాటలు నమ్ముతాయి, కానీ నువ్వు నమ్మవా? నా కోసమని చెప్పి అమెరికా నుంచి వచ్చింది. వద్దు వద్దంటే మిమ్మల్ని కలిస్తే దాని ప్రాణాలు తీసేశారు. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలకి ఏం చెప్పాలి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంట్లో డెడ్ బాడీ పెట్టుకుని ఏం చేస్తున్నారు? అసలు ఈ అమ్మాయి ఎవరు? ఎవరు హత్య చేశారు? మా ఫ్రెండే సార్, మొన్నే అమెరికా నుంచి వచ్చింది. రెస్టారెంట్ డిన్నర్ లో మృదుల అనే అమ్మాయి వచ్చి గొడవ పెట్టింది. మాట మాట పెరిగి కొట్టింది సార్. అంతే, అక్కడే కుప్పకూలిపోయింది. వీడియో చూడండి సార్. లేదండి, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మా అమ్మాయి అలాంటిది కాదండి. ఓహో, చంపింది మీ అమ్మాయి అన్నమాట. ఇంత సాలిడ్ ప్రూఫ్ పెట్టుకుని అలాంటిది కాదంటే ఎలాగమ్మా? ఎక్కడ మీ అమ్మాయి? ముందు బయటికి రమ్మనండి. అయ్యో, ఇక లేదండి, నిజంగా మా చెల్లె లాంటిది కాదు. మమ్మల్ని నమ్మండి సార్, ప్లీజ్ సార్. మర్యాదగా మీ చెల్లెల్ని సరెండర్ అవ్వమని చెప్పండి. లేదంటే అంతకురాలకు సపోర్ట్ చేసినందుకు మీ అందరి మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఆమెను ఎలా పట్టుకోవాలో మాకు తెలుసు. కానిస్టేబుల్, బాడీని పోస్ట్ మార్టంకి పంపండి. ఎవరిని చెప్పినా నా బిడ్డ అయితే ప్రాణాలు తీసేది కాదు. అయినా ఏ పాపం చేసుకుంది అది? ఎందుకు దానికే ఈ కష్టాలన్నీ వస్తున్నాయి?
దాన్ని ఒకసారి చూడాలి. ఏం జరిగిందో తెలుసుకోవాలి. ప్రాణాలు తీసింది అంత సులువుగా దొరుకుతుందా? 2 రోజులు ఆగితే పోలీసులు పట్టుకొని తీసుకొస్తారు. ఏమైందమ్మా? అన్నయ్య ఇంకా ఇంటికి రాలేదు. అమ్మకి చెప్దామంటే అమ్మ సింగపూర్ మీటింగ్కి వెళ్ళింది. వదినేమో రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకవుతుంది? అవదు. మనుషుల్ని మింగేసి ఆడది మాటలు ఎందుకు మాట్లాడు? సరియు ఆపుతావా? అన్నయ్య మా మీద ఎందుకు అరవడం? యుఎస్ నుండి నదియా పేరెంట్స్ వస్తే ఇలా అరిస్తే ఊరుకుంటారా? గొడవ పెట్టుకుంటారు. అయ్యిందేదో అయిపోయింది. మళ్ళీ గొడవకి వెళ్లాల్సిన అవసరం ఏంది? అయినా మనుషుల్ని చంపేంత కోపమైంది. మానసి, నువ్వు ఆగమ్మా. తరుణ్, ఒకసారి మృదులకు కాల్ చేయరా. ఫోన్ కలవట్లేదమ్మా. బావా, ఒకసారి ఫేస్ టైం కాల్ చేయి, కలుస్తుందేమో. అమ్మా, మృదుల ఫోన్ రింగ్ అవుతోంది. మృదుల, ఎక్కడున్నావు? మనసేం బాలేదన్నయ్య. ఇక్కడే పింకీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అమ్మ మృదుల, అక్కడెందుకున్నావమ్మా? ఏమైంది నీకు? ఏం లేదమ్మా, నా తలరాతే బాలేదు. నీ తలరాత కాదే, మా రాత ఇట్లా దరిద్రంగా చచ్చింది. ఎందుకు ఎందుకు నది అని చంపినా? నేను చెప్పడం ఏంటి మనసి? నువ్వే చంపావు. ఏం పాపం చేసింది అది? నిన్న దేవుడు వదిలిపెట్టినా బాబోతుడు. మాట్లాడాలి కానీ మనుషుల్ని చంపేస్తారా? ఇంత రాక్షసత్వం ఏంటే? నేను చంపలేదు. అయ్యో, కట్ చేసేసింది. ఎందుకు మృదుల్ని మాటలతో చిత్రవత్ చేస్తారు? మృదుల చీమ కూడా హాని చేయదు, అలాంటిది మనుషుల్ని చంపుతుందా? మానసి, మృదుల గురించి నీకు తెలీదా? మానసి, గొడవద్దమ్మా. మధు ఎక్కడున్నాడో మృదులకెలా సర్ది చెప్పాలి? అత్తయ్య, భయంగా ఉంది అత్తయ్య. ఆ నదియే చనిపోయిందని అన్నయ్యకి తెలిస్తే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఏమవుతుందో ఏంటో. ఒక్కటి మాత్రం జరుగుద్ది. నా జీవితానికి సంబంధించిన ప్రతి విషయంలో నన్ను ఆడుకుంటుంది. నా భావం లాక్కుంది. ఇప్పుడు నా కోసం వచ్చిన నా స్నేహితురాల్ని చంపింది అదే అని రుజువైతే మాత్రం ఖచ్చితంగా నా చేతుల్లో చస్తది. ఆపుతావా? ఎలా అనాలనిపిస్తుంది మృదుల్ని అన్ని మాటలు? మనకి చిన్నప్పటి నుంచి ఎంత చేసింది, అవన్నీ మర్చిపోయావా? అన్నీ నువ్వు అది మర్చిపోయినరన్నయ్య. ఇదిగో ఇప్పుడు కొట్టని నువ్వు నన్ను కొట్టిను. నా సంతోషాన్ని లాక్కెళ్ళి నా మనసు మీద అది కొట్టింది. కొట్టుడు కాదు, నన్ను చంపే అన్నయ్య, నన్ను చంపే అన్నయ్య, నన్ను చంపే. ఏంటే ఈ కొట్టుకోడాలు, చంపడాలు, నరకడాలు? ఏంటే ఇదంతా? అమ్మా, వీళ్ళెవరికి మృదుల గురించి తెలియట్లేదు. ముందు బావ ఎక్కడున్నాడో కనుక్కోవాలి. బావతో మాట్లాడిస్తే తప్ప మృదుల ఇంటికి రాదు. వెళ్ళు త్వరగా. మధు ఎక్కడున్నాడో కనుక్కో. మృదులతో మాట్లాడించరా? సరే అమ్మా. వాళ్ళొచ్చే వరకు ఎవరు నోరు జారద్దు. సరియో, ముఖ్యంగా నీకు చెప్తున్నాను. నువ్వు ఏ పొరపాటు చేసినా తరుణ్ గొడవ పెడతాడో. 10 రోజుల్లో మీ ఇద్దరికి పెళ్ళమ్మా. నీ మీద వాడికి అసహ్యం కలిగేలా చేసుకోకు. తనియా,
మృదులకు ఒకసారి కాల్ చేయమ్మా. ఈ ఇంటికి ఎప్పుడు ఏదో ఒక కష్టం ఉండాల్సిందేనా? ఒకటి పోతే ఒకటి, ఏదో ఒక సమస్య రావాల్సిందేనా? ఎవరో అమ్మాయి అమెరికా నుంచి వచ్చిందంటున్నారు. దానికి కారణం నా బిడ్డే అంటున్నారు. నా బిడ్డ ప్రాణాలు తీసేంత కసాయిది కాదు స్వామి. ఏం జరిగిందో, ఎందుకు ఈ నింద పడిందో ఏమీ తెలియడం లేదు. ఈ గండం నుంచి నా బిడ్డ గట్టెక్కేలా చూడు స్వామి. పవర్ కట్లా ఫ్యామిలీ మొత్తంలో ఎవరి మొహాల్లో సంతోషం ఉండదు. అప్పుడిక రాజ్యం మొత్తం మనదే. ఉంటాను. రావే వదలు బావా. రా. ఏమైంది బావా? వదలు, వదలు బావా. బావా వదలు. ఏమైంది? రావే. సరియో సరియో ఎవరు ఏం మాట్లాడద్దు. దీనికి ఇంట్లో ఉండే అర్హత లేదు. తరుణ్, తరుణ్ సరియో ఏమైందమ్మా? ఏమేం సరియో? ఏమో తెలీదు మాన్సి. నేను మా ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడుతుంటే జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చేశాడు. ఇంకో క్షణం ఈ ఇంట్లో ఉంటే ఏం చేస్తారో నాకే తెలీదు. పోవే బయటికి. తరుణ్, ఏంట్రా ఇది? పిచ్చిగాని పట్టిందా నీకు? ఇప్పటికే మృదుల విషయంలో జరిగిన దానికి ఏం చేయాలో తెలియక టెన్షన్ పడుతుంటే మధ్యలో నీ గొడవ ఏంటి? అసలు గొడవ ఇదేనమ్మా. ఈ రోజు మృదులకి పరిస్థితి రావడానికి కారణం ఇదే. అసలు ఎంతో ప్రశాంతంగా ఉండేదమ్మా మన ఇల్లు. అందరూ ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. ఇది అడుగుపెట్టిన తర్వాతే సంతోషం మొత్తం నాశనం అయిపోయింది. ఈ దరిద్రాలు, గొడవలు అన్నిటికీ కారణం ఇదే. అసలు నేను మానసి మృదుల ముగ్గురం తోడబుట్టిన వాళ్ళలా ఎంత చక్కగా ఉండేవాళ్ళమమ్మా. మానసి మనసు మొత్తం పాడు చేసి మృదులకి శత్రువు చేసింది. ఆపరా! అసలేం జరిగిందో చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నావేంటి? ఏం చేసిందిరా అది? ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతోందమ్మా. మన ఫ్యామిలీ మొత్తంలో ఎవరి మొహాల్లోనూ సంతోషం ఉండకూడదంట. రాజ్యం మొత్తం దీన్నే కావాలంట. అంటే ఎంత దారుణమైన ఆలోచనలతో ఉందో చూడమ్మా. డౌటే లేదు. ఇక్కడ జరుగుతున్న ప్రతిదానికే కారణం ఇదే. అయ్యో బావా, నేను మా ఫ్రెండ్స్ తో ఫోన్ లో ఏదో మాట్లాడుతుంటే నువ్వేమో మాట్లాడుకో, మాట్లాడుకో. ఇంకొక మాట మాట్లాడినా ప్రాణం తీసేస్తా. నోరు మూసుకొని ఇక్కడి నుంచి పోవే. తరుణ్ ఆగరా! రావే. ఆ, పో. అన్నయ్య, తరుణ్ ఆగరా! రావే. ఆ, తరుణ్, నడు. తరుణ్, అమ్మ సరియు. బావా.
ఏంటమ్మా ఇది? అసలేం చేస్తున్నావు? నీకు తెలుసో తెలియకో ఏదైనా జరుగుంటే చెప్పమ్మా. మృదుల అమాయకురాలు, తనకి ఏ కష్టం కలగకూడదో చెప్పమ్మా. ఏం జరిగింది? ఏంటమ్మా దాన్ని బతిలాడుతున్నావు? దాన్ని ఇంట్లో నుంచి తరిమేస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. అసలు ఎందుకింత ఆలోచిస్తున్నావు? కోమలి అత్త గురించా? చాలమ్మా ఈ గొడవలు అలకలు. ఏమీ అవసరం లేదు. అసలు ఈ పెళ్ళే అవసరం లేదు. ఇలాంటి క్రిమినల్ మైండ్ ఉన్నదాన్ని పెళ్లి చేసుకుని జీవితాంతం ఏం సుఖపడతాను అనుకుంటున్నావు? నాన్న వచ్చాక నేను మాట్లాడతాను. ఈ పెళ్ళొద్దు, ఏమీ వద్దు. ఏం మాట్లాడుతున్నావు బావా? నన్ను పెళ్లి చేసుకోవా? తమాషాగా ఉందా? నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు. అంతేగాని లేనిపోని నిందలు వేసి నన్ను అందరి ముందు చెడ్డదాన్ని చెయ్యొద్దు. నేను నిన్ను చెడ్డదాన్ని చేయటమేంటే? నువ్వు చేసే పనులే అవి. నీ బుద్ధే పాడు బుద్ధి. ఇందాక ఎవరితో మాట్లాడుతున్నావే? ఇప్పటి వరకు ఏం చేసావు? ఇక ఏం చేయబోతున్నావు? నీ అసలు రంగేంటో ఈరోజు తేలిపోవాలి. చెప్పవే. ఏందన్నా ఇది? అదెవరో ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నా అంటే నువ్వేంది ఏదేదో ఊహించుకుంటున్నావు? నువ్వు మాట్లాడుకు మానసి. అసలేం జరుగుతుందో, ఇదేం చేస్తుందో నీకు మొత్తం తెలుసు. దీని మాయలో పడి దీనికి సపోర్ట్ చేస్తున్నావు. అమ్మా, నేను నిజం చెప్తున్నాను. మృదుల్ని ఏదో చేయాలని చూస్తున్నారు. అదేంటో తెలియాలి. లేదమ్మా, ఆ మృదుల నదిని చంపిందని తేలితే సరి ఏదో చేస్తుందంటారేంది? ఏం జరుగుతుందో నీకు తెలుసు మానసి. ఇంకా తన్ని సపోర్ట్ చేయొద్దు. అసలు మీ మనసుల్లో ఏ చెడు ఉద్దేశము లేకపోతే అన్నయ్య వదిన ఏమయ్యారో తెలియకపోయినా కొంచెం కూడా మీలో చలనం లేదెందుకు? మనకి కావలసిన వాళ్ళు ఒక్క పూట కనిపించకపోతేనే కంగారు పడిపోతామే. అలాంటిది 2 రోజులైంది, ఏమయ్యారో తెలియడం లేదు. కొంచెమైనా మీలో ఆ బాధ కనిపిస్తుందా? మీరు కోరుకున్నదేదో జరిగిందన్న సంతోషం అది మాత్రమే కనిపిస్తుంది. ఆపండి. అందరూ కలిసి నన్ను బుక్ చేయాలని డిసైడ్ అయ్యారని అర్థమైపోయింది. నిన్ను ఎంతో పిచ్చిగా ప్రేమించి నువ్వే కావాలని కోరుకున్నందుకు బాగా బుద్ధి చెప్తున్నావు బావా. నేనేమీ చెయ్యలేదు. చేశాననడానికి నీ దగ్గర ఏ ఆధారమూ లేదు. అయినా ఆ పనికి మాలిన దానికోసం నన్ను అనుమానిస్తున్నావు కాదు? అవసరం లేదు. ఈ అనుమానాలు అవమానాలు పడుతూ బ్రతికే బ్రతుకు అవసరం లేదు. సరియు 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 ఏంటి ఇది? పిచ్చి పట్టిందా? ఇప్పటి వరకు జరిగిన అనర్థాలు సరిపోవా? వద్దత్తా, నన్ను చావనివ్వండి. బావే వద్దన్నాడు. నాకు ఈ జీవితం ఎందుకత్తా? చావనివ్వండి. చస్తానంటుంది కదా, చావనివ్వండి. వదిలేండమ్మా. ఆపరా. అసలు ఏమవుతోందిరా మీ అందరికీ? వాళ్ళు తప్పు చేశారని వీళ్ళు, వీళ్ళు తప్పు చేశారని వాళ్ళు ఒకరికొకరు శత్రువులుగా మారిపోతున్నారు. ఇక చాలరా. ముందు అందరూ లోపలికి పదండి. ముందు మృదుల మొదలు గురించి ఆలోచించండి రా. వద్దమ్మా, అది మాత్రం లోపలికి రావడానికి నేను ఒప్పుకోను. మృదుల రావాలి, సరయు తప్పు లేదని చెప్పాలి. మళ్ళీ అప్పుడే లోపలికి రానిచ్చేది. ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పటికే అది చేయి కోసుకుని బాధపడుతుంటే బయట నిలబడతానంటావా? ఏమవుతుందమ్మా? చస్తుందా? చావదు కదా. అది మాత్రం ఇంట్లోకి అడుగు పెడితే నేను బయటకు అడుగు పెట్టాల్సి వస్తుంది. తర్వాత మీ ఇష్టం. అదేదో చేయి కోసుకుందని నువ్వు కరిగిపోతున్నావు గాని నా కళ్ళెదురుగా అది ప్రాణాలు తీసుకున్నా సరే నేను దాన్ని నమ్మను. అది కాదురా. ఇంకేం మాట్లాడతావా? నా ప్రేమ జీవితం అన్నీ ఈ కుటుంబం కోసమే త్యాగం చేశాను. అలాంటిది ఈ కుటుంబానికి అన్యాయం చేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? మృదులే వచ్చి జరిగిన దాంట్లో దీని ప్రమేయం లేదని చెప్పాకే మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టనిచ్చేది, దీని గురించి ఆలోచించేది. నువ్వైతే అసలు మాట్లాడదు మానసి. మృదుల, నువ్వు నేను ముగ్గురం తోడబుట్టిన వాళ్ళలా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎలా ఉంటున్నావు? అంతటికీ కారణం ఇది కాదా? సరే, అన్నిటికీ నేనే కారణం అంటున్నావు కదా. అలాగే అనుకో. నువ్వు చెప్పినట్టు మృదులొచ్చి నా తప్పేమీ లేదని చెప్పాకే అంతవరకు ఇక్కడే ఉంటా.
సరియో ఏంటే నువ్వు కూడా లేదత్తా ఏ తప్పు చెయ్యకపోయినా ప్రతిసారి నేనెందుకు నిందలు పడాలి వస్తుంది కదా మృదుల రాణి అప్పటి వరకు ఇక్కడే ఉంటా బావ మీద నాకున్న ప్రేమ నిరూపించుకుంటా అన్నయ్య రే తరుణ్ తరుణ్ ఆగరా తరుణ్ నీకేమైనా పిచ్చి పట్టిందా? మృతులొస్తే నీ పేరు చెప్పదని ఎట్లా అనుకున్నావు? వస్తే చెప్తుంది కానీ చెప్పాలంటే ముందది రావాలి కదా ఎప్పటికీ అది రాదు మానసి అన్ని ఏర్పాట్లు చేసేశా మ్యాటర్ అటు డైవర్ట్ అవుతుంది మన మ్యాటర్ డైల్యూట్ అయిపోతుంది